కాకినాడలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. వారం రోజులైనప్పటికీ చిన్నారి జాడ ఇంకా దొరకలేదు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. నిన్న పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఇంటి పరిసరాల్లో 8 కిలోమీటర్ల దూరం వరకు గాలించారు పోలీసులు. వారం రోజులైనా చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జ్ఞానేశ్వరిని ఎవరో అపహరించి ఉంటారని కూడా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ కేసులో ఇప్పటి వరకు ఏమన్నా పురోగతి లభించిందా? కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? గుడ్ మార్నింగ్ కార్తిక్. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి వారం రోజులు గడుస్తుంది. పోలీసులకు ఈ మిస్సింగ్ కేసు ఒక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా అటు మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ గాలింపు చర్యలు చేస్తూనే, మరోవైపు ఎవరైనా పాపని అపహరించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ కేసులో కీలకంగా మారిందో పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్క మానసిక స్థితి అయితే బాగోలేదని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా దాని మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలాగా చూసి నిన్న జీపీఎస్ ట్రాకర్ దానికి మెడగా అమర్చారు. ఎందుకంటే జాహ్నవి ఆచూకీ ఎక్కడుంది, ఏం జరిగిందనే విషయం కుక్క తెలుస్తుందన్న ఒక నమ్మకంతో పోలీసులు అయితే జీపీఎస్ ట్రాకర్ అమర్చి సర్చింగ్ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ కేవలం ఆ కుక్క జాహ్నవి ఇంటి చుట్టూ దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే తిరిగి రావడంతో పోలీసులకు ఎలాంటి క్లూ కూడా లభించలేదు. దీంతో జాహ్నవి ధరించినటువంటి వెండి పట్టీల కోసం కూడా మెటల్ డిటెక్టర్తో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా పాపను ఎవరన్నా అపహరించారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపారు. ప్రధానంగా తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తల్లి ఒకటే చెప్తుంది, తన భర్తకు స్నేహితులు అనేక మందితో గొడవలు ఉన్నాయి, ఆ కోణంలో కూడా విచారణ జరిపించాలి. ఎందుకంటే వాళ్ళ ఎవరన్నా తమ కుమార్తె జ్ఞానేశ్వరిని అపహరించుంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సిహెచ్ అగ్రహారం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోని పవర్ డోమ్ ద్వారా సెల్ ఫోన్ సిగ్నల్స్, అంటే అదృశ్యమైన రోజు నుంచి దాదాపు 15 రోజుల ముందు వరకు కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నారు, అదృశ్యమైన తర్వాత సెల్ ఫోన్ ఎవరు స్విచ్ ఆఫ్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాని డేటా అనాలిసిస్ కూడా చేస్తున్నారు. దీంతో పాటుగా అటు దొండవాక, సిహెచ్ అగ్రహారం నుంచి తుని రైల్వే స్టేషన్ బస్టాండ్ వరకు ఉన్న దాదాపు 40 సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా సేకరించి అధికారులు క్షుణ్ణంగా సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చిన్నారి అదృశ్యమై 8 రోజులు గడిచినప్పటికి కూడా ఒక్క క్లూ కూడా పోలీసులు దొరకట్లేదు. పోలీసులకైతే సవాలుగా మారిన పరిస్థితి ఉంది. ఒక్క చిన్న ఆధారం దొరికినా వెంటనే ఈ కేసు ఛాలెంజ్ మిస్టరీని ఛేదిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఎలాంటి క్లూ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.